మన శరీరంలో రెండు అద్భుతమైన కేంద్రాలు మెదడు మరియు గుండె. ఒకటి ఆలోచనలకు కేంద్రం, మరొకటి భావోద్వేగాలకు నిలయం. కానీ నిజంగా వీటి మధ్య సంబంధం ఎంత లోతైనదో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. శాస్త్రీయంగా, ఆధ్యాత్మికంగా కూడా వీటి మధ్య సంబంధం అసాధారణమైనది. శాస్త్రీయ దృష్టికోణం: మన మెదడు భావోద్వేగాలకు భౌతిక ప్రక్రియలు అందించే కేంద్రంగా పనిచేస్తుంది. అందులో ముఖ్యంగా అమిగ్డాలా అనే భాగం భయాలు, కోపం, ప్రేమ, ఆనందం వంటి భావోద్వేగాలను నియంత్రిస్తుంది. 1991లో డాక్టర్ ఆండ్రూ ఆర్మర్ అనే శాస్త్రవేత్త ఒక కొత్త విషయం కనుగొన్నారు. అదే హార్ట్ బ్రెయిన్ అనే పదం. మన గుండెలో 40,000కు పైగా న్యూరాన్స్ ఉంటాయని, అవి మెదడు లాంటి పని చేస్తాయని ఆయన తెలిపారు. గుండె నుండి మెదడుకు ఎటువంటి భావోద్వేగ సమాచారం 80% వరకు వెళ్తుందని పరిశోధనలు తెలుపుతున్నాయి. అంటే మన గుండె కూడా ఒక నిర్ణయ కేంద్రంగా వ్యవహరిస్తుంది. గుండె స్పందన ఎలా ఉంటుంది? మీరు భయపడినప్పుడు గుండె వేగంగా తడబడుతుంది. ఆనందంగా ఉన్నప్పుడు అది సౌమ్యంగా కొట్టుకుంటుంది. ఇది కేవలం ఫిజియాలజికల్ మార్పు మాత్రమే కాదు, భావోద్వేగానికి గుండె ఇస్తున్న వాస్తవ ప్రతిస్పందన. హార్ట్ రేట్ వేరియబిలిటీ అనే ఒక శాస్త్రీయ అంశం ద్వారా మన భావోద్వేగ స్థితిని, ఆరోగ్యాన్ని కూడా అంచనా వేస్తారు. సానుకూల భావోద్వేగాలు ఉంటే హెచ్ఆర్వి ఎక్కువ ఉంటుంది. దుష్పరిభావ భావోద్వేగాలు ఉంటే హెచ్ఆర్వి తగ్గిపోతుంది. ఆధ్యాత్మిక విశ్లేషణతో చూస్తే భారతీయ తత్వశాస్త్రంలో గుండెను కేవలం శరీర అవయవంగా కాకుండా మనస్సు నివాస స్థలంగా భావిస్తారు. యోగా శాస్త్ర ప్రకారం హృదయ చక్రం మన ప్రేమ, దయ, క్షమ, శాంతి వంటి ఉన్నతమైన భావాల నిలయం. ఈ చక్రం సమతుల్యంగా ఉంటే మన భావోద్వేగాలు స్థిరంగా ఉంటాయి. ఆలస్యం లేకుండా మనస్సు, బుద్ధి, హృదయం సమన్వయంగా పనిచేస్తాయి. మన పురాణాలలోనూ గుండె శుద్ధి అనే మాట వినబడుతుంది. అంటే మన అంతరంగిక స్థితి శుద్ధంగా ఉంటే ప్రేమతో, మానవత్వంతో నిండి ఉంటుంది. ఆ సమయంలోనే మనకు నిజమైన జ్ఞానం స్పష్టంగా ప్రత్యక్షమవుతుంది. గుండె, మెదడు పరస్పర సంబంధం ఎలా పనిచేస్తుందంటే, గుండె భావోద్వేగాలను గ్రహిస్తుంది. వాటిని విద్యుత్, న్యూరోకెమికల్ సిగ్నల్స్ రూపంలో మెదడుకు పంపిస్తుంది. మెదడు దాన్ని విశ్లేషించి శరీరానికి ఆదేశాలు పంపిస్తుంది. మరల శరీర స్పందనను గుండె అర్థం చేసుకుంటుంది. ఈ కమ్యూనికేషన్ రౌండ్ ట్రిప్లా జరుగుతుంది. దీనిని శాస్త్రవేత్తలు హార్ట్ బ్రెయిన్ కోహిరెన్స్ అంటారు. ఈ సమన్వయం ఎక్కువ ఉంటే మన మెదడు స్పష్టంగా ఆలోచిస్తుంది, మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనం ఏం చేయాలంటే, ఈ సమన్వయాన్ని మెరుగుపరుచుకోవడానికి కొన్ని సాధనాలు ఉంటాయి. ధ్యానం, హృదయ ధ్యాన యోగా, గాఢమైన శ్వాస వ్యాయామం, ధన్యవాద భావన, సానుకూల భావాలు కలిగి సంగీతం వినడం. ఈ సాధనాల వల్ల గుండె శాంతంగా స్పందిస్తుంది. ఈ శాంతి మెదడుకు పంపబడుతుంది. అప్పుడు మనలో సాన్నిహిత్యం, స్థిరత, స్పష్టత ఏర్పడుతుంది. గుండె, మెదడు అనేవి వేరుగా ఉన్న అవయవాలు కాదని, వాటిని ఒక అద్భుతమైన సంబంధం ఉందని శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు ఇద్దరూ సమ్మతిస్తున్నారు. మనస్సు, గుండె, మెదడు ఈ మూడు సమన్వయంతో
పనిచేస్తే జీవితం స్ఫూర్తివంతంగా ప్రశాంతంగా మారుతుంది.